హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇవాళ తెల్లారు గట్ల 3ంటికే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. డైరెక్ట్ వరంగల్ వచ్చి స్టార్ట్ చేస్తాను. హైదరాబాద్ 12కి స్టార్ట్ అయినా వీడికి వచ్చినాక బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇది మన చరణ్కి కావాల్సిన కారు. దాని మీద మన హెల్మెట్ పెట్టిన నా బ్యాగ్ ఆడ పెట్టాను. ఇక వెండి చరణ్ ఇక మన బండి కొట్టుకొచ్చి కొన్ని తెచ్చే ఉంటే తెచ్చిన. ఒకటి దత్తుకి ఇచ్చిన, ఒకటి చరణ్కి ఇచ్చిన. ఒక 2 ఐటమ్లు తెమ్మంటే తెచ్చిన. వాళ్ళిద్దరు ఆయన బ్యాగ్ ఆడ పెట్టడానికి పోయిండు. ఒక నిమిషానికి ఇక పోయి ఇట్లా పోయి ఒక నిమిషం థమ్స్అప్ తాగి వెళ్ళిపోతాం. ఇంక నైట్కి కూడా థమ్స్అప్లు దొరుకుతాయి మనకి. ఇక శరత్ ట్యూషన్స్ మన చరణ్దే. చరణ్ వస్తాడు ఇప్పుడు, చూడాలి. ఇవాళ 3ంటికి బ్లాగ్ స్టార్ట్ చేసినాం. ఇక సమాధానం నీ ఎక్స్ప్రెషన్ ఇంకా వండుకోలే అంకుల్. ఈ 3ంటికి కూడా ఫోన్ చూస్తాను. 3ంటికి ఇప్పుడు నేను వచ్చిన 3ంటికి. ఇప్పుడు మనం బ్లాగ్ స్టార్ట్ చేసిన. హైదరాబాద్కి వెళ్ళి వచ్చేది దియలే. ఇక వచ్చినాక స్టార్ట్ చేసిన. అడవి థమ్స్అప్ తాగు చూపెడతావు. ఇంటికి థమ్స్అప్ తాగుతాను మెడికల్ షాప్లో తీసుకొని. ఈ 3ంటికి దయాలు తెగించుకునే టైంలో ఇక్కడ మేము తిరుగుతాను. చూడు, థమ్స్అప్ తాగుతాను మీద. బస్సు పోతుంది రో. ఆగో, బెంగళూరు బస్సు పోతుంది చూడురి. వరంగల్ బెంగళూరు పోతుంది, లేకుంటే వరంగల్ ముంబై. అది మనకి వరంగల్ ముంబై ఉన్నాయి, వరంగల్ బెంగళూరు ఉన్నాయి. మనకి రోజుకి 2 బస్సులు, ఈ 2 బస్సులు. మా వరంగల్కి వెళ్ళి 2 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. థమ్స్అప్ తాగి పోతాం. చూడతా ఇంటికి పోతానా, బట్టలు వాళ్ళు ఇంటికి పోయి రేపు పొద్దున ఇక మళ్ళీ రేపు కంటిన్యూ బ్లాగ్ వస్తుంది. ఎందుకంటే ఇది క్లియర్ కదా, డేట్ మారింది. నిన్నటిదే అసలు డేట్ మారినాకనే హైదరాబాద్కి స్టార్ట్ అయినా, కానీ అప్పుడే తీయొచ్చు వీడియో. కానీ నేను తీయలే. నేను వేరే ఇక మా వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటాను. సగం దూరం వచ్చి దాని తర్వాత ఇక నాన్ స్టాప్. ఇక మనకు తెలిసి ఇగో ఇక్కడ రీడింగ్ టచ్ అయింది మన బండి. ఇవాళ ఈ రీడింగ్ 140 రీడింగ్ టచ్ అయింది బండి. అంత కొట్టిన తర్వాత ఫోన్ బండి ఘోరంగా హీట్లు ఉన్నాయి మన బండి. కానీ ప్రస్తుతానికి ఇంటికి పోయి పండుకొని లేకుంటే ఫోన్ చూసి, ఎందుకంటే 3 మనం ఈ టైంలో పండుకుంటే మనకు సెట్ కాదు. సరే, ఎన్నింటికి వన్నా నేనైతే 5ంటికి లేస్తాను. నాకు మా ఇక అలవాటు. మా డాడీ ఇట్లా నేర్చుకుంటూ, మా తాత వాళ్ళందరూ ఎవరైనా 5కి వెళ్ళిస్తారు. ఎన్నింటికి వన్నా మా దాంట్లో మేము 5ంటికి లేస్తాం. మాకు ఆ అలవాటు ఉంది కాబట్టి ఈ అలవాటు మనల్ని ఎప్పుడైనా మారవాలి. ఒకసారి అలవాటు అయితే ఏదైనా మనం మారవలేదు. అంటే ఏంటి కొద్దిసేపు లేకుంటే అదే 1 గంట సేపు పండుకొని మళ్ళీ రేపు పొద్దున కంటిన్యూ చేస్తాం. కొన్ని అలవాటు అయినా అనుకో, పొద్దున్న అదే టైంకి లేస్తాం, అదే టైంకి తింటాం, అదే టైంకి అనుకుంటాం. ఒక టైమింగ్ ఉంటుంది. కానీ నాకు ఫుడ్కి ఒకటి టైమింగ్ ఉండదు, మిగతా అన్నింటికి టైమింగ్స్ ఉంటాయి. కానీ మరి మనకి నిద్రకి ఇట్లా కూడా టైమింగ్ ఉండదు అనుకో. ఎన్నింటికి అనుకున్నా కూడా మార్నింగ్ 5-6 లోపు లేవాలి. అదైతే రూల్ మనకి. అంతే. అంతకుముందు వాల్మార్ట్ షాపింగ్ మాల్ మొత్తం కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టారు? కానీ ఇది పెట్టిన తర్వాత మస్తు హోల్సేల్ షాప్లలో మస్తు లాస్ వచ్చేసింది వరంగల్లో. ఎందుకంటే ఎవరు పర్సన్ టు పర్సన్ ఎవరైనా ఇక మధ్యలో ఏ షాప్లో లేకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఫిల్లింగ్ చేసుకుని తీసుకెళ్ళిపోయేది అంతే డైరెక్ట్గా. అట్లా కాబట్టి మస్తు దెబ్బ పడ్డది వరంగల్ వాళ్ళకు. ఇక కిరాణా షాప్లో అది పడ్డాక దూరంగా దెబ్బ పడ్డది. తిన్నారా అట్లా 3 అవుతుంది. అందరు నైట్ అనుకుంటారు 3:30 అవుతుంది. ఇంటికి పోయి అనుకుంటాం. ఓకే, రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్. ఇగో వచ్చేసిన. ఇగో రాజ్కుమార్ వెనుక. ఇగో పొద్దున్నే 3ంటికి బ్లాగ్ స్టార్ట్ చేసినా, కంటిన్యూ కదా. ఇగో ఇప్పుడు 8:30కి వచ్చినాం. మెల్లగా స్నానం చేసి లేచి పండుకొని వచ్చినాం. అట్లా ఇక్కడికి వచ్చినాం. ఫ్రీగా గేర్ నా పెట్టాలనుకుంటే మన బండ్ల గేర్ అంట. ఇంకా బుల్లెట్లకు అప్డేట్ ఇవ్వలే. క్లాసిక్, హంటరు, థండర్ బర్డ్లకే ఇచ్చారు అప్డేట్, మనకి ఇవ్వలే. పంచర్ అయింది. రాజ్కుమార్ నడుచుకుంటూ వచ్చి నా నుంచి. ఇగో నేను మెల్లగా ఫస్ట్ గేర్లు వేసుకుని మెల్లగా వచ్చిన. ఫస్ట్ పంచర్ బండికి. ఎలా ఉంది రాజ్కుమార్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందా? చెమట కారిపోయింది రాజ్కుమార్కి.
పంచర్ అయ్యింది బండి, పంచర్ వేయిస్తాను. ఇప్పిర్రు ఫస్ట్ టైం ఇప్పుడు దానికి బ్లూ కలర్ గ్రీస్ అట్లనే ఉన్నది, కంపెనీ గ్రీస్. పంచర్ వేయాలి. ఆడ నుంచి 2 కిలోమీటర్లు నొక్కుంటూ వచ్చినాము, టైర్ అట్లనే ఉన్నది వెనక. పంచర్ వేయాలి. ఇక్కడ అలంకార్ దగ్గరలో అయి థమ్స్అప్ తాగుతాను. వానికి మోసం చేసినాం. ఏం మోసం? పైసలు కొట్టినామని ప్రాసెసింగ్లో పడ్డాయని చెప్పి తెంగేసినాం. అకౌంట్లో పైసలు కానీ పైసలు కొట్టినాం వానికి మేము. అట్లుంటుంది. జాకీ లోపల ఉండి ఇప్పుడే వచ్చినాం. ఇప్పటిదాకా బయట టైర్ ఇట్లా అన్నీ సెట్ చేసి వచ్చినాం. బయట దత్తు వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఉండి ఇప్పుడే ఇక్కడ వచ్చినాం. ఇది ఏం కెఫేరా? ఇది ఆటో నగర్ హనుమాన్ జంక్షన్ కాడ ఉంటుంది. ఏయ్ దీని హోటల్ పేరు ఏంది? అర్బన్ మంచు. ఫ్రైడ్ రైస్ బాగానే ఉంటుంది. లాస్ట్ టైం ట్రై చేసిన, ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎట్లున్నా. బాగానే ఉంటుంది. వానికి ఏమో పన్నీర్ ఫ్రైడ్ రైస్, నాకు చికెన్ ఫ్రైడ్ రైస్. బాగానే ఉంటుంది నాకు తెలిసి, అంటే అంతకుముందు తిన్న టేస్టే ఉంటుంది. ఇక్కడ ఆడుకోనికి యాక్టివిటీస్ ఉంటాయి, బిజినెస్ ఉంటుంది, చెక్కలతో ఆడుకోవచ్చు. ఇవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్, ఓనర్ గీసింది. ఇవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్ మొత్తం. ఈ అర్బన్ మంచి ఓనర్ మంచి పెయింటరు అన్న. అన్ని పెయింటింగ్స్ చూసిండు అర్బన్ మంచి మొత్తం. ఇవన్నీ పెయింటింగ్స్ హ్యాండ్మేడ్, ఇవన్నీ హ్యాండ్మేడ్. ఇట్లా గీసిండు అన్న. ఏసీ 18లో పెట్టిన, రిమోట్ ఇస్తే డాడీ చల్లగా వస్తుంది. రాజ్ కుమార్. ఇక్కడ స్వీట్స్ బాగుంటాయి. వ్యాస్ స్వీట్ చూడవచ్చు, పాతది. రాజ్ కుమార్ నేను రస్మాలే తిన్నాం. ఆ పొట్లం ఎవరికి ఏమైంది? చరణ్కి. మామూలు కొంచెం గుడగుడాలు పెడతాను. మామూలుకి గులాబ్ జాములు తీసుకోపోతాను. గుడగుడ పెడతాను మామూలు, గుడగుడ పెడతాను. అవుతాను చూడు, గుడగుడాలు పెడతాను. మేము ఇద్దరం తిని తీసుకుపోతాను. ఇంట్లో నుంచి చరణ్ జ్వరం వచ్చింది. రాహులు ఆశ ఆడుకుంటారు. రాహు వచ్చి ఆశ లోపల ఉన్నాడు. అంటే వచ్చింది. వాళ్ళ ఇంట్లో నుంచి జ్వరం వచ్చింది. రాహుల్ గాంధీ అవకాన పోదాం అంటే అని వస్తలేడు. రాహుల్ గాంధీ అవకాన తీసుకోదామా? ఫ్రీ చెకప్. వాడేమో బయటికి వస్తలేడు. ఇక పోడే. ఫైనల్లీ రంగపేట ఇంటి దగ్గరకు వచ్చేసినాం. ఓకే, ఈ బ్లాగ్ ఇద్దరితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని బ్లాగ్స్.